అందరికీ నమస్కారం. ఎంతో ప్రాచీనమైన శైవ క్షేత్రమైన అమరావతి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని దేవతరాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీరామచంద్రుని చేత పూజింపబడ్డ శివలింగంగా ప్రసిద్ధిగాంచింది. త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామి చేత విరగగొట్టబడిన శివలింగం ముక్కలతో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచరామాల్లో ఒకటైన అమరావతి కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచ తీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించే అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థల పురాణం తెలియజేస్తుంది. ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండడం వల్ల అర్చకులు ఒక పీట మీద ఎక్కి ప్రతి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంటుంది. ఆ మరకే రక్తపు మరక. శివలింగం రోజు రోజుకి ఎత్తుగా పెరుగుతూ ఉండడం వల్ల నిలిపేందుకు ఒక మేకను శివలింగం తల మీద